నా టీమ్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి. నా టీమ్ అనేది ఇంప్రూవ్ అవ్వాలనే ఒక మంచి కాన్సెప్ట్‌తో, మంచి ఆలోచనతో మణికంఠ సార్ అనేది ఈ సెక్షన్‌ని మళ్ళీ పెట్టడం జరిగింది 7 పీఎంకి. అతనికైతే ఎంత చెప్పినా తక్కువే. అతను చిన్న వయసులో కూడా ఎంత మంచి ఒక స్టెప్ అనేది ఏసారు అనంటే, అతను ఎలాగో ఇంప్రూవ్ అవుతారు. ఈ సిస్టాన్ని తీసుకున్నారు. కానీ తనతో పాటు చాలా మందిని గెలిపించాలని ఒక మంచి ఉద్దేశంతో మళ్ళీ ఈ సెక్షన్స్ అనేవి 7 పీఎంని స్టార్ట్ చేయడం జరిగింది. అతనికి కూడా నేను హార్ట్‌ఫుల్‌గా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా. ఇంకొచ్చేసి నా లైఫ్ లైన్స్ అండి. వాళ్ళు లేకపోతే నేను లేనని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నన్ను నమ్మి ఈ ప్లాట్‌ఫార్మ్ మీదకి వచ్చారు వాళ్ళు కూడా. వాళ్ళకి నేను హార్ట్‌ఫుల్‌గా థ్యాంక్ యూ చెప్పుకుంటూ సెక్షన్ అనేది స్టార్ట్ చేద్దాము. అంతకుముందు నా కోసం నేను చెప్పుకుంటా. మై సెల్ఫ్ పుష్పలత రవికుమార్. అందరికీ తెలిసుంటుందనుకుంటున్నా. మేముండేది వైజాగ్‌లో. కానీ ప్రాపర్ శ్రీకాకుళం జిల్లా టెక్కలి దగ్గర చిన్న పల్లెటూరు. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నాము అంటే మా హస్బెండ్ ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. తన జాబ్ పరంగా మేము ఇక్కడ ఉండడం జరుగుతుంది. అయితే ఉన్నప్పుడు ప్రైవేట్ జాబ్‌లో ఏమీ దొరకదు. మీకు తెలిసిందే చాలా తక్కువ జీతంతో అడ్జస్ట్ అయ్యి ఉండాలి. అందుకని నేను కూడా ఇంటి దగ్గరుంటూ స్టిచ్చింగ్ చేస్తూ తనకి ఎంతో కొంత హెల్ప్ చేయాలనే ఒక ఉద్దేశంతో నేను స్టిచ్చింగ్ చేసేదాన్ని. అప్పుడు ఆ తరుణంలోనే నాకు ఈ ప్లాట్‌ఫార్మ్ అనేది గ్రేట్ మెంటర్ మహేష్ సార్ అండ్ రేఖా మేడం, సోమేష్ గారు, మణికంఠ సార్ వీళ్ళు ముగ్గురు కూడా ఒక త్రిమూర్తుల్లాగా వచ్చి నాకేంటంటే ఈ ప్లాట్‌ఫార్మ్ కోసం పరిచయం చేయడం జరిగింది. వెస్టీజ్ అనే ప్లాట్‌ఫార్మ్ ఉంది. పలానా నెట్వర్క్ మార్కెటింగ్స్ ఉన్నాయి. డైరెక్ట్ సెల్లింగ్స్ ఉన్నాయి అనేది ఏమీ తెలీదు. అంతా వంటింటి కుందేలులాగా ఉన్న నన్ను ఒక మంచి ప్లాట్‌ఫార్మ్‌లో నించోబెట్టి మాట్లాడే విధంగా తయారు చేసినందుకు వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ, నా కోసం చెప్పుకోవడానికి ఏమీ లేదు. నేనైతే ఇప్పుడు ఫుల్‌గా వెస్టీజియన్‌గా మారిపోయాను. అందుకు నేను ఆ గాడ్‌కైతే థాంక్ యూ చెప్పుకుంటున్నా. ఈ సెక్షన్ అనేది స్టార్ట్ చేద్దాం లీడర్స్. చాలా మంది ఇక్కడ మనకి తక్కువ మంది ఉన్నా కూడా నా కోసం తెలిసిన వాళ్ళే ఉన్నారు కాబట్టి ఇంకా చెప్పడానికి ఏమీ లేదండి. ఈరోజు వచ్చేసి మంచి టాపిక్ అని అనుకుంటున్నా. ఉమెన్ హెల్త్ కోసం తీసుకున్నాను. ఈ టాపిక్ మనకెలా ఉపయోగపడతది? ఈ వుమెన్ హెల్త్ కోసం మన దగ్గరున్న సప్లిమెంట్స్ ఏంటి? మనం ఎందుకు ఇందులో సప్లిమెంట్సే వాడాలి అనంటే గనక, ఒక మహిళ సంపూర్ణ జీవితాన్ని గడపాలి అనంటే హెల్తీగా ఉండాలి. మన మన హెల్త్ మీదే మన ఫ్యామిలీ హెల్త్ కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎందుకు అనంటే గనక, ఒక మహిళ ఒక గంట లేదు 1 అవర్, ఒక 2 గంటలు, 3 గంటలు లేదు ఒక రోజంతా బయటికెళ్తే ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి చెప్పండి? చిన్న పిల్లలు ఆళ్ళ మీద ఆధారపడి ఉంటారు. పెద్దవాళ్ళు, హస్బెండ్ చాలా మంది. అందరూ ఆధారపడేది ఒక మహిళ. ఆవిడ చేస్తున్న పనులు బట్టి ఆవిడ చేయాల్సిన కర్తవ్యాలు ఎన్నో ఉంటాయి. దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒక హెల్త్ బాలేక ఆవిడనేవాళ్ళు లేకపోతే, మనం అనేవాళ్ళమే లేకపోతే, ఆ ఇల్లు పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోవడానికే చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి మన దగ్గరున్న సప్లిమెంట్స్‌ని మనం యూజ్ చేసుకుంటూ చుట్టుపక్కల ఉన్న మహిళలకి కూడా మనము ఈ సప్లిమెంట్స్ కోసం చెప్పడం వల్ల మంచి హెల్త్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు హెల్త్‌తో పాటు ఇన్‌కమ్ తీసుకుంటారు. అది నెక్స్ట్ అండి. మరి మంచి హెల్త్ అయితే తీసుకుంటారు. మనము హ్యాపీగా ఉంటూ మన చుట్టుపక్కల ఉన్న మహిళలు కూడా హ్యాపీగా ఉంచడం అనేది చాలా మంచి విషయమండి. ఇదైతే మన దగ్గర మన ప్లాట్‌ఫార్మ్‌లో ఫుల్‌గా మహిళల కోసమే మంచి అంటే 60%, 80% మనకి మహిళలే ఇక్కడ రాణిస్తున్నారు. ఎందుకు అంటే గనక హెల్త్ సప్లిమెంట్స్‌ని యూజ్ చేసి ఎక్కువ మంది ఈ ప్లాట్‌ఫార్మ్ మీదకొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే నేను కూడా వచ్చాను. నా హెల్త్ అనేది చాలా చాలా క్యూర్ అయ్యింది. నేనైతే మైగ్రేన్ హెడేక్‌తో థైరాయిడ్ ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉండేవి. అవన్నీ కూడా నాకు తగ్గినియి. అవి ఎందుకు తగ్గినాయంటే ఈ సప్లిమెంట్స్ మాత్రమే నేను వాడాను. ఆ సప్లిమెంట్స్ ఏంటని చూసుకుంటే గనక ప్రతి మహిళ ఆరోగ్యంగా ఉండాలంటే సప్లిమెంట్స్ అయితే కంపల్సరీగా వాడాల్సిందేనండి. ఇప్పుడు మనకున్న సిట్యుయేషన్‌లో మంచి ఫుడ్ అనేది ఎక్కడ దొరకట్లేదు. ప్రాపర్‌గా దొరకట్లేదు. విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ ఎక్కడ న్యూట్రిషన్స్ ఎక్కడా లేవు కాబట్టి మనము అడిషనల్‌గా సప్లిమెంట్స్ అనేవి తీసుకొని మంచి హెల్త్‌ని కాపాడుకోవాల్సిందే. అందులో మనకి బెస్ట్ అని చెప్పుకోవాలి శతావరి మ్యాక్స్ అండి. ఈ శతావరి మ్యాక్స్ మనకెలా పనిచేస్తుందంటే మూలికల్లో మహారాణిలా ఉంటుందండి. ఇది క్వీన్ ఆఫ్ హెర్బల్ అని కూడా అంటారు మనకి. అంటే ఈ శతావరి అనేది మనకి ఒక 100 సంవత్సరాల కిందటి నుంచి ఉందంటండి. ఇది ఎలా మనకి తెలుగులో మన పెద్దవాళ్ళు ఏమని పిలిసేవారు అప్పట్లో, పిల్లి పిచ్చరి అని పిలిసేవారు కదా! అదే ఒక మూలికనే మనకేంటంటే శతావరి దాన్ని ప్రాసెస్ చేసి మనకి క్యాప్సూల్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది మహిళలకి ఒక వరంలాగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ప్రాబ్లమ్‌కి హార్మోనల్ ఇంబాలెన్స్ అయినా తగ్గుతుంది. అంటే బ్యాలెన్స్‌డ్‌గా ఉండేలా చేస్తుంది. రెగ్యులర్‌గా పీరియడ్స్ రాకపోతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి కదా! వాటినేంటంటే రెగ్యులర్‌గా చేస్తుంది. శరీరానికి ఎక్కువగా చలవ చేస్తుందంట. ఇప్పుడు చూడండి ఎక్కువ వేడి, వేడి, వేడి అంటూ ఉంటారు కదా! చాలామంది మహిళలు. అలాంటి వాళ్ళకి చలవ
చలవ చేసేలా పనిచేస్తుంది. శరీరాన్ని చల్లబరుస్తుందనమాట. కొంతమంది మహిళలు ఏంటంటే ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. అంటే పని ఒత్తిడి వల్లో తెలీదు, ఇంట్లో ఉన్న టెన్షన్స్ వల్లో తెలీదు. దేనికైనా గానీ వాళ్ళేంటంటే ఎక్కువ టెన్షన్ తీసుకుంటూ ఉంటారు. ఒత్తిడిగా ఫీల్ అవుతారు. అలాంటి వాళ్ళకేంటంటే ఈ శతావరి మ్యాక్స్ ఏసుకోవడం వల్ల ప్రశాంతంగా కూడా ఉంటుందండి. అంత ఒక మంచి సప్లిమెంట్ అనేది మన దగ్గరుంది. ఎక్కువగా ఈ సప్లిమెంట్ మనము మహిళలకనేది ఇస్తే గనక 100కి 100% వాళ్ళేంటంటే హెల్త్ అనేది తీసుకుంటారండి. శతావరి మ్యాక్స్ ఇచ్చేటప్పుడు కాస్త మనమేంటంటే పాలిచ్చే తల్లులకి మనం ఇవ్వచ్చు. కానీ ఎలా అంటే పాలిచ్చే తల్లులు ఎక్కువగా పాలు ఉత్పత్తి అవుతున్నాయి అనంటే గనక కాస్త అవాయిడ్ చేయాలి. ఎందుకు అంటే ఇది ఏసుకోవడం వల్ల సప్లిమెంట్స్ ఏసుకోవడం వల్ల మన శతావరి సప్లిమెంట్ ఏసుకోవడం వల్ల ఏంటంటే పాలు ఉత్పత్తి అనేది ఎక్కువగా అవుతుంది. కాబట్టి ఇంకా ఆల్రెడీ వాళ్ళకి పాలొస్తున్నాయి, ఎక్కువగా ఉన్నాయి, వాళ్ళ బేబీకి సరిపోతున్నాయి అనేటప్పుడు మనం ఈ శతావరి మ్యాక్స్‌ని మళ్ళీ సజెస్ట్ చేస్తే గనక వాళ్ళు నీరసం అయ్యి ఎక్కువగా పాలు ఉత్పత్తి అయ్యి వాళ్ళకి కాస్త ఇరిటేషన్‌గా అంటే వాటికేంటంటే గడ్డలు కట్టడం అవి జరుగుతుంది కాబట్టి దానివల్ల ఫీవర్ అది వస్తుంది కాబట్టి వాళ్ళకేంటంటే ఈ శతావరి మ్యాక్స్ అవాయిడ్ చేయాలి. పాలు ఎవరికైతే బిడ్డకి తక్కువగా ఉన్నాయి, సరిపోవట్లేదు అంటారో అలాంటి వాళ్ళకిస్తే మంచి ఫలితమైతే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి శతావరి మ్యాక్స్ ఎక్కువగా డస్ట్ అలర్జీ అవి ఉంటాయి కదా! అలాంటి వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి మాత్రం కాస్త అవాయిడ్ చేసి వాళ్ళకి ఆ సింప్టమ్స్ తగ్గిన తర్వాత మళ్ళీ వేసుకోమనడం అనేది చాలా మంచి పద్ధతి. అది దానివల్ల మంచి రిజల్ట్ ఒస్తుంది. ఏమి ప్రాబ్లమ్ అనేది కాదు గానీ, ప్రాబ్లమ్‌ని ఏంటంటే ఎక్కువగా క్రియేట్ చేయకుండా మంచిగా తగ్గిస్తుందనమాట శతావరి మ్యాక్స్. నెక్స్ట్ వచ్చేసి ఫోలిక్ అండ్ ఐరన్ ప్లస్ అండి. ఐరన్ ప్లస్ అని ఎందుకు అన్నామంటే గనక, మనకి ఫోలిక్, ఐరన్ తో పాటు విటమిన్స్, మినరల్స్, జింక్ ఇలాంటి ఫైబర్‌లన్నీ కూడా మనకి దీనిలో యాడ్ అయ్యున్నాయి. మహిళలు ఎక్కువగా రక్తహీనతనే చూస్తూ ఉంటాము. ఎనిమియా అంటాం కదా! అంటే బ్లడ్ అనేది తక్కువగా ఉండి వాళ్ళకేంటంటే చాలా మంది చూడండి మహిళలు ఇప్పుడు వాళ్ళేంటంటే పుట్టిన తర్వాత ఒక ఆడపిల్ల మెచ్యూర్ ఏజ్ నుంచి మనకేంటంటే మెనోపాజ్ వరకు చాలా చాలా బ్లడ్ లాస్ అవుతారు. మధ్యలో డెలివరీలుంటాయి, ప్రెగ్నెన్సీలుంటాయి. తల్లి నుంచి బిడ్డకి బ్లడ్ అనేది సర్క్యులేట్ అవుతుంది కాబట్టి వాళ్ళకేంటంటే బ్లడ్ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి అక్కడ వాళ్ళకి ఈ ఐరన్ లోపం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఆటిల వల్ల వాళ్ళేంటంటే చాలా నీరసంగా ఉండడం, ఈ జుట్టు ఊడిపోతుంది బ్లడ్ లేకపోవడం వల్ల. ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఈ బ్లడ్ లేకపోవడం వల్ల హార్మోనల్స్ కూడా ఇన్‌బాలెన్స్ అవ్వొచ్చండి. అనుకుంటాము బ్లడ్ లేకపోతే నీరసంగా ఒక్కటే అనుకుంటాం కానీ, బ్లడ్ లేకపోవడం వల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తుంది. మనం ఫోలిక్ ఐరన్ ఒక్కటే యేసుకుంటే గనక మనకి విటమిన్ సి ఉంటుంది, విటమిన్ బి12 ఉంటుంది, జింక్ ఉంటుంది. దీనిలో చాలా చాలా మనకి మంచి బెనిఫిట్స్ అనేవున్నాయి. కానీ ప్రతి మహిళ శతావరి మ్యాక్స్ నెక్స్ట్ వచ్చేసి మనము ఫోలిక్ ఐరన్ అనేది ప్రతి ఒక్కరికి మనము సజెస్ట్ చేయాల్సిందే. ఎందుకు అంటే గనక ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ అనేది రక్తహీనతతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ రోజుట్లో చూస్తుంటే ఎవ్వరు కూడా మనము బ్లడ్ ఇంప్రూవ్‌మెంట్ కోసము ఉపయోగపడే తిళ్ళనేవి తినట్లేదండి. ప్రతీది కూడా చిరుతిళ్ళు, పనికిమాలిన చెత్తా చెదారమే తింటున్నాం. అంటే 100లో ఒక 5% పీపుల్స్ ఉంటారు మంచి ఫుడ్ తీసుకున్న వాళ్ళు. కానీ 95% పీపుల్ మాత్రము మంచి ఫుడ్ అనేది ఎక్కడ మనం తీసుకోవట్లేదు గాబట్టి, ఈ సప్లిమెంట్ అనేది మనం ఉపయోగించుకోవడం వల్ల చాలా మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది. ఇది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు వాడితే గనక వాళ్ళకేంటంటే ఆహ్, పిల్లలు పిల్లలు పుట్టేటప్పుడు వాళ్ళకేంటంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా లోపల బేబీ హెల్తీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు బేబీ పుట్టిన తర్వాత కూడా వాళ్ళకి పాలు ఉత్పత్తి అనేది చాలా బాగా ఉంటుందండి. ఇది అయితే చాలా బావుంటుంది. కానీ మనమేంటంటే వాళ్ళకి గర్భిణీ స్త్రీలకి ఇచ్చేటప్పుడు మనం ఏం చేయాలంటే గనక కాస్త డాక్టర్ సలహా తీసుకొని ఇచ్చినట్టయితే ఒకవేళ ఏదైనా మనము దానివల్ల ప్రాబ్లమ్ రాదు. కానీ వాళ్ళేదైనా ఉన్నా కూడా వాళ్ళు భయపడుతూ యేసుకుంటారు. దానివల్ల దానికి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదండి. కాబట్టి డాక్టర్ సలహా మేరకు వాడినట్టయితే వాళ్ళకి మంచి బెనిఫిట్ అనేది తీసుకుంటారు. వాళ్ళు ప్రశాంతంగా మైండ్ పీస్‌ఫుల్‌గా పెట్టి వాడడం జరుగుతుంది మనం ఇచ్చినప్పుడు. కాబట్టి ఈ ఫోలిక్ ఐరన్ అనేది మనము దీంతో పాటు ఆమ్లాని మనం వాడినట్టయితే లేడీస్‌కనేది సి విటమిన్ అనేది ఎక్కువగా కావాలి బాడీకి. కాబట్టి ఫోలిక్ ఐరన్‌లో సి విటమిన్ ఉంటుంది కానీ ఇంకా అడిషనల్‌గా వాడాలి. ఇంకా అడిషనల్‌గా కావాల్సుంటుంది బాడీకి కాబట్టి మనం ఏం చేయాలంటే ఫోలిక్ ఐరన్ ఇచ్చేటప్పుడు ఆమ్లాని కూడా తప్పకుండా సజెస్ట్ చేస్తే వాళ్ళకి ఇంకా బెటర్ రిజల్ట్ అనేది చూస్తారనమాట. ఈ ఫోలిక్ ఐరన్ అనేది ప్రతి ఒక్కరికి కూడా సజెస్ట్ చేయండి.
తప్పకుండా మనం వాడండి. ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళు ఫోలిక్ ఐరన్ అనేది తీసుకోండి. ప్రతి ఒక్కరు తీసుకొని పక్క వాళ్ళకి సజెస్ట్ చేయడం. తర్వాత మనమైతే ఫస్ట్ వాడి మన ఇంట్లో లేడీస్‌కి లేదా మనకు తెలిసిన వాళ్ళందరికీ కూడా మనం ఇది సజెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్యాన్‌బెర్రీ అండి. ఈ క్యాన్‌బెర్రీ కోసం చెప్పాలి అని అంటే గనక ఇదొక లేడీస్‌కి ఒక వరంలాగా పనిచేస్తదండి. ఎలా అంటే ప్రాబ్లమ్ చాలా మందికి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా! యూటీఐ అంటారు. చాలా మంది ఏంటంటే ఆ ప్రాబ్లమ్‌తో చాలా చాలా సఫర్ అవుతూ ఉంటారు. ఎవ్వరికీ చెప్పుకోలేరండి. ఇంకా చెప్పాలి అని అంటే గనక వాళ్ళు చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం ఈ సప్లిమెంట్స్ మనం వాళ్ళ ప్రాబ్లమ్‌ని తెలుసుకొని కాస్త మనము చొరవ తీసుకొని లేడీసే కాబట్టి అడిగితే గనక వాళ్ళ ప్రాబ్లమ్‌ని మనకి చెప్పడం జరుగుతది. అప్పుడు మనము ఈ క్యాన్‌బెర్రీని సజెస్ట్ చేస్తే చాలా మంచి జరుగుతుందండి. వాళ్ళకైతే ఆ ప్రాబ్లమ్ నుంచి క్లియర్ అవుతుంది. దీనిలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి కాబట్టి వాళ్ళకి కిడ్నీ కూడా కిడ్నీ హెల్త్ ఏదైనా కిడ్నీలో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళకి కిడ్నీ హెల్త్ కూడా దీనికి దొరికిపోతుందండి ఈ సప్లిమెంట్‌లో. చూడండి ఏదైనా ఒక టాబ్లెట్ మనం డాక్టర్ దగ్గరికెళ్తే ఇస్తే గనక మనకి ఒక ప్రాబ్లమ్ కోసం వాడితే ఆ సింటమే తగ్గుతుంది. కానీ ఆ ప్రాబ్లమ్‌కి నెక్స్ట్ మనం ఆ ఇంగ్లీష్ మెడిసిన్ వాడడం వల్ల ఇంకొక ప్రాబ్లమ్ మెడిసినల్‌గా యాడ్ అవ్వచ్చు మనకి. ఇప్పుడు మనకేంటంటే చెప్తాం గదా! ఇప్పుడు మనం మెడిసిన్ ఎక్కువగా వాడడం వల్ల బాడీ హీట్ ఎక్కువైపోయి, జుట్టు ఊడిపోవడం, చాలా మందికి ర్యాషెస్ లాగా రావడం ఇలాంటివుంటాయి. కానీ మనం ఇక్కడ క్యాన్‌బెర్రీ సప్లిమెంట్స్ వాడడం వల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి మనం ఇస్తాము. లేదా వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా ఉంటుంది కదా! ఆళ్ళకైతే చాలా చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. అలాంటి వాళ్ళకి ఇస్తాము. కానీ ఈ సప్లిమెంట్ వాడినప్పుడు కిడ్నీ కూడా హెల్తీగా ఉంటుందండి. దాన్ని కూడా రిపేర్ చేసుకోవచ్చు. ఎవరికి ప్రాబ్లమ్ కిడ్నీ హెల్త్ లే ఆ ప్రాబ్ కిడ్నీ ప్రాబ్లమ్ ఎవరికి లేకపోయినా కూడా మనము ముందుగా ఇది ఇవ్వడం వల్ల వాళ్ళ కిడ్నీ అనేది చాలా చాలా హెల్తీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీనిలో కూడా జుట్టు ఊడిపోయే సమస్యలు జుట్టు ఊడిపోకుండా కూడా కాపాడుతుంది. మేడం మ్యూట్ చేసుకోండి మేడం. ఓకే లేటెస్ థ్యాంక్ యూ మేడం. అయితే ఈ క్యాన్బెర్రీ అనేది మనం ఇవ్వడం వల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా మనకి క్యూర్ అయిపోయి చాలా చాలా ఉమెన్ అనేది చాలా చాలా హెల్తీగా ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్‌తో చాలా మంది సఫర్ అవుతూ ఉంటారండి. కానీ చెప్పుకోలేరు. మనం ఏంటంటే వాళ్ళ ప్రాబ్లమ్‌ని తెలుసుకొని మనం వాళ్ళకి సప్లిమెంట్ సజెస్ట్ చేసినట్టయితే వాళ్ళు చాలా హ్యాపీగా, హెల్తీగా ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఉన్నది డ్యూ గార్డెన్ నాప్కిన్స్ అండి. శానిటరీ నాప్కిన్స్. ఇదైతే చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకు అంటే గనక చాలామంది ఇంతకుముందు బాగా అలవాటయిన వాళ్ళు మధ్యలో కాస్త కంపెనీ అనేది కాస్త ఈ ప్రొడక్ట్ అనేది ఆపడం అంటే తక్కువగా మనకు దొరకడం వల్ల చాలామంది ఇబ్బంది పడేవారనమాట. అలాంటప్పుడు మనము దొరకలేనప్పుడు ఇబ్బంది పడ్డారు అనంటే ఈ ప్రొడక్ట్ ఎంత బావుంటుందో ఒకసారి ఆలోచించండి. అసలు ఎంత బావుంటుందంటే యూజ్ చేసిన వాళ్ళైతే చాలా బాగా రిజల్ట్ తీసుకునుంటారు. కానీ ఇదెందుకు వాడాలి అంటే మనము పీరియడ్స్ వచ్చేటప్పుడు పరిశుభ్రంగా ఉండాలి. హైజీన్‌గా ఉండాలి. ఎందుకు అంటే గనక ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, గర్భాశయ ముఖద్వారంలో క్యాన్సర్స్ ఇలాంటివి ఎందుకొస్తున్నాయి అంటే గనక రకరకాలైనటువంటి శానిటరీ నాప్కిన్స్ వాడుతూ ఉంటారు. చాలామంది పాతకాలం పద్ధతిలో క్లాత్‌ని యూజ్ చేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా ఏంటి అంటే హైజీన్ అనేది మనకి అక్కడ మెయింటైన్ చేయవండి. కాబట్టి మన దగ్గర 100కి 100% కాటన్‌తో తయారు చేసిన శానిటరీ నాప్కిన్స్ అనేవి దొరుకుతాయి. దీనిలో గ్రాపియన్ యానియన్ చిప్ అనేది ఉండడం వల్ల బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్‌ని కూడా అరికడుతుంది. అంటే ఇక్కడ చూడండి మనకి చాలా మంది పీరియడ్ టైమ్‌లో బ్యాడ్ స్మెల్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది కదా! అలాంటప్పుడు మనకి బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేవి అక్కడ రావడం వల్ల మనకి గర్భాశయ ద్వారం ముఖద్వారం ఏదైతే ఉంటుందో అక్కడ మనకి ఇన్ఫెక్షన్స్ చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ఇన్ఫెక్షన్స్‌ని కూడా ఈ చిప్ అనేది మనకి కాపాడుతుందనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి 100% కాటన్ లేయర్‌తో ఉండడం వల్ల మనకి అక్కడ ఇచ్చింగ్, ఇరిటేషన్ అనేది రాకుండా మనకి సాఫ్ట్‌గా ఉండేలాగా అంటే బ్రీత్‌ఫుల్‌గా ఉండేలాగా చేస్తుందండి. మనకి అక్కడ ఎయిర్ అనేది ఆడేలాగా గాలి అనేది తగలడం వల్ల మనకి మన బాడీకి ఎంత హాయిగా ఉంటుందో మనము ఈ పీరియడ్ టైమ్‌లో ఉండేటప్పుడు మనకేంటంటే ఈ మన ప్రైవేట్ ప్లేస్‌లో కూడా మనకేంటంటే బ్రీతబుల్‌గా ఉండడం వల్ల మనము చాలా కంఫర్ట్‌గా ఉంటాము. అట్ ద సేమ్ టైమ్ మనకక్కడ బాక్టీరియా అనేది చేరకుండా ఉంటుందనమాట. మనకి నెక్స్ట్ వచ్చేసి
ఇక్కడ ఈ చిప్ ఏదైతే ఉందో దానిలో మనకి 2000 ఆక్సిజన్ అణువులకి ఒకే క్షణంలోనే 2000 ఆక్సిజన్ అణువులని రిలీజ్ చేస్తుందంట. అంటే ఎంత అంటే బ్రీతబుల్‌గా ఉంటుందో ఒక్కసారి చూడండి. ఇక్కడ మనకి పీరియడ్స్ టైమ్‌లో వచ్చే నొప్పి చాలా మందికి ఇరిటేషన్‌గా ఉంటుంది. పొత్తి కడుపులో నొప్పిలాగా ఉండడం, పట్టి లాగేసినలాగా ఉంటుంది కదా! అలా కూడా కంట్రోల్ చేస్తుందనమాట. ఇది ఏంటంటే మనకి కంఫర్ట్‌గా ఉన్నప్పుడు మనకి అలాంటి సమస్యలు కూడా మనకి రాకుండా ఉంటాయండి. ప్రతి ఒక్క మహిళ వాళ్ళేంటంటే మెచ్యూర్ ఏజ్ తర్వాత ప్రతి ఒక్కళ్ళకి కూడా మనం ఇది సజెస్ట్ చేయడం వల్ల చాలా అంటే చాలా హెల్త్‌ననేది వాళ్ళకివ్వడం జరుగుతుంది. అలా మన శానిటరీ నాప్కిన్స్‌ని కూడా మనము ప్రమోట్ చేసుకోవచ్చు. మనం వాడుతూ ప్రతి ఒక్కరికి కూడా మనం లేడీస్ అనే వాళ్ళకి ఇది మనం సజెస్ట్ చేయాల్సుంటుంది. ప్రతి ఒక్కరు కూడా శానిటరీ నాప్కిన్స్ ఇప్పుడు మనం బయటికి వెళ్ళినప్పుడు వెంటనే మనము లేడీస్ ఉన్నారు 10 మంది లేడీస్, నలుగురు లేడీస్ ఉన్నా కూడా ఒక్కరు బాయ్స్ ఉన్నారని సిగ్గుపడకుండా మనం చెప్పినట్టయితే ఆ లేడీస్‌కి మాత్రం కనెక్ట్ అయ్యే ప్రొడక్ట్ ఏదైనా ఉన్నది అని అంటే గనక శానిటరీ నాప్కిన్స్ అని చెప్పుకోవచ్చు. అక్కడ మనం డెమో చేసిన లైవ్‌లో వాళ్ళకి రిజల్ట్ కనిపిస్తుంది. ఎవరైనా హెల్త్ మీద ఆళ్ళకేంటంటే అవేర్‌నెస్ ఉంది అని అంటే గనక శానిటరీ నాప్కిన్స్‌ని అస్సలు మిస్ చేసుకోరండి. వాళ్ళైతే తీసుకుంటారు. కాబట్టి మనము ఈ శానిటరీ నాప్కిన్స్‌ని మనము డెమో చేసి చూపించితే వాళ్ళు కంపల్సరీగా దీన్ని తీసుకోవడం జరుగుతుంది. దాంతో పాటు వాళ్ళ హెల్త్ అనేది ఎక్కడ ఉందో ఆళ్ళకి తెలుస్తుందనమాట. బయట వాడే శానిటరీ నాప్కిన్స్‌కి, మన నాప్కిన్స్‌కి కూడా వాళ్ళకి తేడా తెలుస్తుంది. కానీ మనం ముందు యూజ్ చేసి వేరే వాళ్ళకి మనమేంటంటే కాన్ఫిడెంట్‌గా చెప్పగలము. అదైతే మనం తీసుకోవాలి, చెప్పాల్సుంటుంది. నెక్స్ట్ వచ్చేసి డ్యూ గార్డెన్ ఫోమింగ్ అండి. ఇది ఇంటిమేట్ వాష్ అని చెప్తాం గదా! బయట కూడా ఇంటిమేట్ వాషెస్ అనేవి చాలా చాలా కంపెనీలున్నాయి. కానీ మన దగ్గర ఉండేదేంటంటే పీహెచ్ లెవెల్స్‌ని బ్యాలెన్స్‌డ్‌గా ఉంచుతుందనమాట. ఆ పీహెచ్ లెవెల్స్‌ని బ్యాలెన్స్‌డ్‌గా ఉంచడం వల్ల మనకేంటంటే మేడం వాయిస్ వస్తుందా? కట్ అయిపోయారేమో మేడం. మేడం వస్తుంది మేడం. ఓకే మేడం. ఓకే. అదేదో డిస్టర్బెన్స్ వచ్చింది. ఓకే మేడం. థ్యాంక్ యూ. ఈ పీహెచ్ లెవెల్స్‌ని మనకి బ్యాలెన్స్ చేసి ఉంచడం వల్ల మనకేంటంటే చా చా అదేంటంటే మనకి ఫ్రెష్‌గా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ మనం చూడండి ప్రతిరోజు కూడా సబ్బులు పెట్టి స్నానాలు చేసేస్తూ ఉంటాము. అవేర్‌నెస్ లేక చేసింది వేరు. తెలిసిన తర్వాత అలా ఎప్పుడు చేయకండి. ఎందుకు అంటే సబ్బనేది అవి ఏంటంటే అవి ఫోమింగ్ వస్తుంది కదా! మనకి నురగలాగా వచ్చినప్పుడు ఏంటంటే యూట్రస్ లోపలికి వెళ్ళిపోయి అక్కడ క్యాన్సర్ అనేది తయారవ్వడం జరుగుతుంది. కాబట్టి సబ్బుని అస్సలు యూజ్ చేయకండి. దానివల్ల మనకి ఇచ్చింగ్, ఇరిటేషన్ అనేది చాలా చాలా పెరిగిపోతుంది కాబట్టి, మన దగ్గరున్న ఫోమింగ్‌ని బాగా ఇది యూజ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా మనము దీన్ని యూజ్ చేసుకోవడం వల్ల మనకేంటంటే దీన్ని బ్లూబెర్రీ శ్రీబక్త్రా నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి తయారు చేయడం వల్ల మనకి దుర్వాసన, దురద ఇలాంటివి ఏమీ రావండి. చాలా మందికేంటంటే ఎక్కువ సేపు చూడండి ఇప్పుడు బయటికి వెళ్లి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బయటే ఉండిపోతూ ఉంటారు. అసలు మనకి బయటికెళ్ళిన తర్వాత వాష్‌రూమ్స్ ఎక్కడ యూజ్ చేసుకోవడానికి నీట్‌గా ఉండవు. కంఫర్ట్‌గా లేక మనము బయటికి వెళ్ళకుండా అలాగే ఉండిపోవడం వల్ల మనకేంటంటే అక్కడ స్మెల్ అలాంటివేంటంటే ఇదైపోతూ ఉంటాయి. కాబట్టి మనము ఇంటిమేట్ వాష్‌ని మార్నింగ్ ఆర్ ఈవినింగ్ కాస్త గోరువెచ్చటి నీళ్ళతో మనం వాష్ చేసుకున్నట్టయితే చాలా చాలా మంచిగా ఉంటుందండి. దీనివల్ల మనకి ఇన్ఫెక్షన్స్ ఏవి రాకుండా ఉంటాయి. డైలీ 2 టైమ్స్ దీన్ని యూజ్ చేయడం వల్ల హెల్తీగా ఉండొచ్చు, హైజీన్‌గా ఉండొచ్చు. ప్రతి ఒక్క మహిళ కూడా పరిశుభ్రంగా మనము యూట్రస్‌ని క్లీన్ చేసుకోవడం వల్ల చాలా హెల్తీగా ఉండొచ్చు. మెయిన్‌గా ఇప్పుడు చూస్తుంటే లేడీస్‌లోనే ఎక్కువగా క్యాన్సర్ అనేది వస్తున్నాయి. ఎందుకు అనంటే గనక ఈ మనం వాడే కెమికల్ ప్రొడక్ట్ మాత్రమే. బయటకు చాలా మంది అవేర్‌నెస్ ఉన్నవాళ్ళు ఇంటిమేట్ వాష్‌లు వాడుతారు. కానీ బయట వాడే ప్రొడక్ట్‌లో కెమికలైజేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ మన దగ్గర ఉన్న ప్రొడక్ట్‌లో కెమికల్ అనేది ఉండదు. మన దగ్గర పీహెచ్ లెవెల్స్‌ని మెయింటైన్ చేసే మంచి ఎక్స్ట్రాక్ట్ చేసే శ్రీబక్త్రాన్, బ్లూబెర్రీతో తయారు చేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్ అనేది రాదు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్‌లనేవి రావన్నమాట. మహిళ అనేది చాలా రక్షణగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పీరియడ్ టైమ్‌లో మాత్రం 3 టైమ్స్ మనము క్లీన్ చేసుకోవాల్సుంటుంది. ఇంకా ఆ పీరియడ్ టైమ్‌లో ఎక్కువగా హైజీన్‌గా ఉండడం అనేది చాలా చాలా అవసరం. ప్రతి ఒక్క మహిళ కూడా ఇంట్లో ఉన్న స్త్రీలకు నెక్స్ట్ వచ్చేసి మనం బయట మన టీమ్‌లో ఉన్న లేడీస్‌కి ఒకవేళ ఇక్కడ బాయ్స్ గనక ఎవరైనా ఒకరు గాని, ఇద్దరు గాని ఉన్నా కూడా వాళ్ళు కూడా ఏమీ మొహమాట పడకుండా వీటి కోసము చెప్పడానికి ట్రై చేయండి. దీనివల్ల ఏంటంటే చాలామంది అసలు ఎలా ఫీల్ అవుతారో ఏంటి అని వాళ్ళలోని వాళ్ళే ఉండి చెప్పరనమాట. కాస్త వాళ్ళ టీమ్‌లో ఉన్న లేడీస్‌తో కానీ చెప్పించినట్టయినా కూడా వాళ్ళకి మంచి హెల్త్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల మనకి
మన ఎలాగో బిజినెస్ అనేది వస్తుంది తర్వాత, కానీ హెల్త్ అనేది చాలా చాలా తీసుకుంటారు మన వల్ల. ఈ ప్రొడక్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది కాబట్టి ఇది కంపల్సరీగా వాడాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మెయిన్ గా మనం లేడీస్ ఇంట్లో మార్చుకోవాల్సింది ఏదైనా ఉంది, థైరాయిడ్, బీపీలు, షుగర్లు ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి, హార్ట్ అటాక్లు, మెయిన్లీ హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తున్నాయి, ఎక్కువగా లేడీస్ లో జుట్టు ఊడిపోయే సమస్యలు ఎందుకు వస్తున్నాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి, దురదలు, ర్యాషెస్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అని అంటే కనుక మెయిన్ 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 మనకి ఏంటంటే రైస్ బ్రౌన్ ఆయిల్ మనం మార్చుకోవాల్సి ఉంటుంది. కుకింగ్ ఆయిల్ వల్లే మనకి ఏంటంటే 100కి 99% కూడా మనకి ప్రాబ్లమ్స్ కుకింగ్ ఆయిల్ వల్లే వస్తున్నాయి. ఎందుకు అంటే బయట మార్కెట్లో కుకింగ్ ఆయిల్స్ ఎలా తయారు చేస్తున్నారో మనం ఈ మధ్య చూస్తున్నాము, వార్తల్లో కూడా చూపిస్తున్నారు. క్లూడ్ ఆయిల్ తీసేసి మనకేంటంటే జంతువుల కళాబర్యాల నుంచి తీస్తారు కదా, అది ఏదైతే ఉందో ఆ వ్యర్థాలని మనకి ఏంటంటే ఫిల్టరైజేషన్ చేసి దాని నుంచి మనకి ఈ కుకింగ్ ఆయిల్స్ అనేవి ప్రతి ఒక్కరికి, అన్ని కుకింగ్ ఆయిల్స్ అలానే ఉంటాయని చెప్పలేం కానీ ఏమో ఈ కల్తీ అయ్యే కుకింగ్ ఆయిల్ ఏదో ఒక డబ్బా మన ఇంటికి రాకుండా పోదు. ఆ డబ్బాను మనం యూజ్ చేసాము అంటే మన హెల్త్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. కాబట్టి మన రైస్ బ్రౌన్ ఆయిల్ ని కూడా అందరికీ చెప్పండి. మనం ఇంట్లో హ్యాపీగా వాడుకుంటూ వేరే వాళ్ళకి చెప్పడం వల్ల కాన్ఫిడెంట్ గా చెప్తామని మర్చిపోకండి. ఈ కుకింగ్ ఆయిల్ అనేది మనము అందరికీ సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ లేడర్స్. నెక్స్ట్ వచ్చేసి నేను ఎందుకు తక్కువగా షార్ట్ పాయింట్స్ లో చెప్పాను అంటే కనుక నెక్స్ట్ మన 8 o'clock సెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సెక్షన్ అనేది. లేడీస్ అసలు ఎందుకు ఈ ప్లాట్ఫామ్ ఎంచుకోవాలి, లేడీస్ ఉమెన్స్ కి ఎందుకు ఇది అవసరము, ఈ ప్లాట్ఫామ్ ఎందుకు, ఎలా పనిచేస్తుంది అనేది ఒక మంచి అద్భుతమైన లీడర్ అని చెప్పుకోవచ్చు కవితామూర్తి మేడం. ఆవిడ సెక్షన్ అయితే రియల్ గా మేము ఎన్నో లైవ్ లో మీటింగ్స్ మేము విన్నాము. కానీ ఈ మీటింగ్ ని మీరు అస్సలు ఎవ్వరూ మిస్ చేసుకోకూడదు. ఇక్కడే 8 o'clock వరకు ఉండిపోతే మీకు ఇంకా నెక్స్ట్ మీటింగ్ అనేది ఎక్కువగా మీరు ఇంట్రెస్ట్ పెట్టకపోవచ్చేమని ఒక ఆలోచనతో నేను తక్కువగా చెప్పడం జరిగింది. మణికంఠ సార్ బయటికి వెళ్ళడం వల్ల మనం ఈ లేడీస్ కు సంబంధించినవి కంఫర్ట్ గా చెప్పలేరు కాబట్టి నేను చెప్తానని తీసుకున్నా. కాబట్టి ఇక్కడ మనము తక్కువగా తీసుకున్నా కూడా నెక్స్ట్ వచ్చే సెక్షన్స్ అస్సలు మిస్ చేసుకోకండి. మన టీంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ అనే కాదు ప్రతి ఒక్కరిని కూడా మనము ప్రమోట్ చేసుకొని 8 o'clock సెక్షన్ లో జాయిన్ అవుదామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రేఖ మేడం, బ్యాక్ టు హోస్ట్ మేడం. థ్యాంక్ యూ ఈ రోజు నాకు హోస్ట్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ మేడం. మేడం మీ డ్రీమ్ చెప్పండి మేడం. మేడం నా డ్రీమ్ వచ్చేసి నాకైతే చాలా చాలా ఎక్కువ డ్రీమ్స్ అయిపోయాయి మేడం. ఇందులోకి రాకముందు అయితే నాకు ఈ రోజు సండే వస్తే చాలు బయటకు వెళ్తాం, అలా అలా ఏదో తింటాం, అది అలాగే ఉండేది. కానీ ఇందులోకి వచ్చిన తర్వాత డ్రీమ్ అనేది చాలా 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 పెద్దది అయిపోయింది. కానీ ఇప్పుడు షార్ట్ డ్రీమ్ ఏంటంటే కనుక ఈ ఇయర్ లో మా సార్కి నేను కార్ అనేది తీసుకొని గిఫ్ట్ ఇవ్వాలని చూస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి మా టీం మెంబర్స్ నాలాగే ఒక నలుగురు ఐదురైనా కార్లు తీసుకొని వాళ్ళ హస్బెండ్స్ కి వాళ్ళు గిఫ్ట్ ఇవ్వాలి, 1 lakh అనేది రీచ్ అవ్వాలనేది నా మెయిన్ నా గోల్ అనేది ఇయర్ లో పెట్టుకున్న గోల్ మేడం. అది నేను తప్పకుండా నెరవేరుస్తానని అనుకుంటున్నా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సూపర్ మేడం, మంచి నాలెడ్జ్ ఇచ్చారు ఉమెన్ హెల్త్ గురించి. ఎస్ మేడం, ఇల్లాలు బాగుంటే ఇల్లు బాగుంటుంది. ఒక్క రోజు ఇల్లాలు పడుకున్నా సరే ఇల్లంతా ఏమైపోతుందో తెలియదు, ఎక్కడ అలా ఉంటుంది. ప్రతి ఒక్క ఉమెన్ హెల్త్ బాగున్నా సరే ప్రతి ఒక్క ఉమెన్ వాడవలసిన ప్రోడక్ట్, వాటి బెనిఫిట్స్, వాడితే ఉపయోగం ఏంటి, మంచి సబ్జెక్ట్ ఇచ్చారు మేడం. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సబ్జెక్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఈ రోజు మేము ఏదైనా చెప్పగలుగుతున్నాము అంటే సారు, మీరు, మణికంఠ సార్, మీరు అందరూ కృషి చేయడం వల్ల మేము మాట్లాడగలుగుతున్నాము. దీనికైతే మీకు ఎంత చెప్పుకున్నా తక్కువే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. కాల్స్ తీసుకుందాం మేడం. ఓకే, ఫాస్ట్ ఓకే ఫాస్ట్ మేడం. ఓకే మేడం. ఓకే, వనిత గారు, వనిత శ్రీధర్ గారు మేడం, మీరు సెల్ఫ్ అన్మ్యూట్ చేసుకోవచ్చు, మనకు ఆన్ అవుతుంది.